వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 30 సీట్లు కూడా రావన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. మోడీ పేరు వింటేనే కాంగ్రెస్కు వణుకు పుడుతోందన్నారు. మోడీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఏమాత్రం రాజకీయ అవగాహన లేదని, బాజిరెడ్డి గోవర్ధన్కు కాంగ్రెస్తో సంబంధాలు ఉన్నాయన్నారు. బాజిరెడ్డిని పోటీకి దింపితే బీజేపీ ఓట్లు ఎలా చీలుతాయని ప్రశ్నించారు. బీజేపీ ఓటు బ్యాంకుకు జాతీయ భావం ఉందని అరవింద్ స్పష్టం చేశారు. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అవతల పార్టీ వాళ్ళు గెలుస్తుందికి అభ్యర్థులను పెడతలేరు. బీజేపీని అడ్డుకుంటందుకు అభ్యర్థులు పెడుతున్నారంటే ఇక్కడ పార్టీ మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క ప్రోద్బలంతో ఎంత పెరిగిందో ఊహించుకోవచ్చు. వాళ్ళకి అర్థమైతలేదు క్యాండిడేట్లను ఎవరు పెట్టాలి. ఒక క్యాండిడేట్ ని బీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేసింది. ఆ క్యాండిడేట్ గారు ఫోన్లు చేస్తున్నారంట, మనోళ్ళకు కూడా ఫోన్లు చేస్తున్నారట. నన్ను నిలబడమంటుండ్రు, పైసలను ఇస్తా అంటున్నారు. వాళ్ళే పైసలు ఇస్తారట, వాళ్ళే ప్రచారం చేస్తారట, నన్ను ఉట్టిగా నిలబడమని చెప్తున్నారు. అంటే మా చెల్లెలు కవితమ్మకి ఇప్పటికి కూడా రాజకీయ తెలివి రాలే పాపం. బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పెద్ద మనిషి ఆయనని పెట్టి మున్నూరు కాపు వీళ్ళు కుల రాజకీయాలకి మించి రాజకీయాలకు వీళ్ళకి అర్థం కాదన్న. కాంగ్రెస్ ఓడికి కాదు, బీఆర్ఎస్ ఓడికి కాదు. వీళ్ళెన్నడూ జాతీయతా భావము, హిందుత్వము, అవినీతి రహిత పాలన కాడికి రానే రారు, దాని దగ్గరలో కూడా రారు. ఎంతసేపు కులాలను పట్టుకునే ఉంటారు. బాజిరెడ్డి గోవర్ధన్ గారి వయసు 70 సంవత్సరాలు. ఆయన కాంగ్రెస్ ఆ వయసు కన్సిడర్ చేసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయననట కులంలో మున్నూరు కాపు కులంలో ఓటు కత్తెర పెడతారట. అందుకని ఆయనని కవిత పెట్టిందట. కవిత గారు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒకవేళ కత్తెర పెడితే ఏ పార్టీకి కత్తెర పెడతారండి?